హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి మనకు కీ పేపర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ చాలా మంది చూసుకున్నారు. మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు మెయిన్గా రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే మండే వస్తుందండి. 18వ తారీఖు మండే వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలోనైనా మనకు రిలీజ్ అవ్వచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ మార్క్స్ తెలిసాయి. ఏ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని మనం చూసినట్లయితే అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకు కాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో మనకు టాప్ ర్యాంక్స్ ఎన్ని వచ్చాయి అనేది దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఇక్కడ 3 years LLB చూస్తే 115 మార్కులతో మనకు టాప్ 1 ర్యాంక్ ఉండడం జరిగింది. 5 years చూస్తే 107 మార్కులు, అలాగే LLM పీజీ ఎల్సెట్ చూస్తే 113 మార్కులతో టాప్ ర్యాంక్స్గా వాళ్ళు నిలవడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చిందని చెప్పి చాలా మందికి ఎక్కువగా రావడం అయితే జరిగింది. ఈ సంవత్సరం కొంచెం మోడరేట్గా, అంటే కొంచెము కష్టంగా కాదు, మరీ ఈజీగా కాదు, సో మోడరేట్ గా వచ్చిందని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరిగింది. సో ఈసారి మార్క్స్ ఎంత వస్తాయి అనేది ఎవరికి తెలియదు. మేబీ 100 రేంజ్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. 100 కి టాప్ 1 ర్యాంక్ ఇలా వచ్చినట్లయితే మళ్ళీ మిగిలిన ర్యాంక్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి చెప్పడం అంతా కూడా చాలా కష్టంగా ఉంది. ఎవరికైతే 3 and 5 years లో 42 మార్క్స్ వచ్చాయో వాళ్ళు క్వాలిఫై అవుతారండి. SC ST కేటగిరీకి అయితే ఎన్ని మార్కులు వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అలాగే పీజీ ఎల్సెట్ లో చూస్తే 30 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్. మిగిలిన SC ST క్యాండిడేట్స్ కి అయితే ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళు క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 3 years చూద్దాము, నెక్స్ట్ 5 years చూద్దాము, LLM చూద్దాము. ఇది ఎగ్జాక్ట్ గా కాదండి, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. జస్ట్ మీ క్యూరియాసిటీ తగ్గించడానికి మాత్రమే చేస్తున్నాను. ఈ లోపల రావచ్చు, లేదా దీనికి మించి రావచ్చు, లేదా తగ్గి రావచ్చు, ఎలా అయినా రావచ్చు. జస్ట్ నార్మల్ గా ఈ వీడియో చూసేయండి. సో మనకు 80 అబోవ్ వచ్చినట్లయితే చాలా మంచి మార్క్స్ అని చెప్పుకోవాలి. సో మనకు 500 బిలో ర్యాంక్స్ అయితే వస్తాయి. ఇంకా టాప్ ర్యాంక్స్ కూడా రావచ్చు. క్వశ్చన్ పేపర్ డిఫికల్టీని బట్టి మనకు టాప్ ర్యాంక్స్ కూడా రావచ్చు. కాబట్టి 80+ అనేది వెరీ గుడ్ మార్క్స్ అని మనం చెప్పుకోవచ్చు. మంచి ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. తర్వాత 70 to 80 అయితే పర్వాలేదు, 1000 బిలో అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. 60 to 70 అయితే 2000 బిలో మనకు వస్తుంది. 50 to 60 మార్క్స్ అయితే 4000 బిలో ర్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. 40 to 50 అయితే 4000 ఆర్ అబోవ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సుమారుగా ఈ సంవత్సరం ఎంతమంది రాశారు అనేది ఇంకా క్లారిటీ లేదు. సో వచ్చిన తర్వాత తెలుస్తుంది. సేఫ్ జోన్ మార్క్స్ ఎన్నని మనం చూసినట్లయితే 60 మార్క్స్ అయితే సేఫ్ జోన్ అనమాట. ఒక సీట్ ఎక్కడో చోట వచ్చే అవకాశం ఉందనేది 60 మార్క్స్. మిగిలిన వాళ్ళు కూడా వస్తాయి, 40 50 కూడా వస్తాయి, కానీ 60 మార్క్స్ అనేది సేఫ్ జోను. సో 40 వాళ్ళకి 50 వాళ్ళకి SC ST రిజర్వేషన్ ఉన్నట్లయితే వాళ్ళకి మంచి ర్యాంకే రావచ్చు. అలాగే సీట్లు కూడా ఎక్కడో చోట రావచ్చు. 40 ఇంకా బిలో అయితే మనం చెప్పలేము, భారీ ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. 5 years చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనకు 107 మార్క్స్ టాప్ 1 గా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా 100 to 105 రేంజ్ లో అయితే టాప్ 1 వచ్చే అవకాశం అయితే ఉంది. సో దాన్ని బట్టి ఈ సంవత్సరం చూడాలి ఎంత వస్తుంది అనేది. యాజ్ యూజువల్ గా 80 మార్క్స్ అబౌవ్ అయితే చాలా టాప్ ర్యాంక్స్ అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత 70 నుంచి అయితే 500 బిలో వస్తుంది. 60 to 70 అయితే 1000 బిలో వస్తుంది. 50 to 60 అయితే 1500 బిలో రావచ్చు. 40 to 50 మార్క్స్ అయితే 2000 బిలో వస్తుంది. 5 years యాజ్ యూజువల్ గా తక్కువ మందే రాస్తారు. మేబీ ఒక 5000 ర్యాంక్స్ కంటే తక్కువగానే ఉంటుంది. కాబట్టి మంచి ర్యాంక్సే వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి సీట్లు వస్తుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అయితే 5 years కి సంబంధించి చాలా సీట్లు అయితే ఖాళీగా ఉంటాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట మాకు ఇదే కాలేజ్ కావాలంటే నేను చెప్పలేను, కానీ ఎక్కడో చోట అయితే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 50 to 60 మార్క్స్ వస్తే ఒక సేఫ్ జోన్ గా చెప్పుకోవచ్చు. ఎక్కడో చోట కన్ఫర్మ్ గా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనము ర్యాంక్స్ చూడొచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ అండి. తర్వాత LLM విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ కూడా కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ మంది రాస్తారు. ఒక 500 to 1000 బిలోనే మనకు రాసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే 113 మార్క్స్ టాప్ 1 ఇచ్చారు. సో చాలా ఎక్కువ అనమాట. ఎప్పుడు కూడా లాస్ట్ 2-3 years లో 80 70 అలాగే 90 మార్క్స్ కి టాప్ 1 ర్యాంక్ వచ్చేది. కానీ లాస్ట్ ఇయర్ 113 మార్క్స్ తో మనకు రావడం జరిగింది. ఆల్రెడీ నేను హరితశ్రీ గారితో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను. ఆవిడతో కూడా ఇంటర్వ్యూ చేశాను నేను టాప్ 1 ర్యాంక్ లాస్ట్ ఇయర్. కాబట్టి ఒకసారి ర్యాంక్స్ అప్రాక్సిమేట్లీ చూస్తే 80 అయితే ఇంకా టాప్ ర్యాంక్స్ లోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఈసారి కొంచెం డిఫికల్ట్ గానే ఉంది పేపర్. అలాగే 70 to 80 మనం చూసినట్లయితే 200, అలాగే 60 to 70 అయితే 400 బిలో, 50 to 60 అయితే 500 బిలో, ఇంకా 30 to 40 అయినా 600 అబోవ్ ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే 1000 బిలోనే మనకు LLM ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి 40 వచ్చినా సరే ఎక్కడో చోట మనకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకో
ఏంటంటే చాలా తక్కువ సీట్లు ఉంటాయి. ప్రతి కాలేజీకి కూడా 20 సీట్స్ లేదా 40 సీట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి తక్కువ మంది, తక్కువ సీట్స్. ఇది కూడా కొంచెం కాంపిటీషన్‌గానే ఉంటది. మనకు నచ్చిన కాలేజ్ రాకపోవచ్చు గానీ, ఎక్కడో చోట అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, సెక్యూర్ జోన్ మనం చూసినట్లయితే 50-60 వచ్చినట్లయితే సెక్యూర్‌గా ఎక్కడో చోట మనకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరం డిఫికల్టీని బట్టి ఎలాగైనా మారొచ్చు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్‌గా నేను చెప్పట్లేదు. సో, కాలిక్యులేషన్స్ అన్నీ కూడా తారుమారు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి సోమవారం వరకు వెయిట్ చేయండి. అప్పటి నుంచి మీ ర్యాంక్‌కి ఎక్కడ సీట్ వస్తుందనేదైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. కట్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా చేస్తాను. అలాగే 2024కి సంబంధించి రిజల్ట్ వీడియో ఉంది. దాని కింద కొంతమంది కామెంట్స్ రాశారు ఇలాగా 75 మార్క్స్ వచ్చాయి 30th ర్యాంక్ అని చెప్పి ఓసీ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి. ఇలా కొంతమంది రాశారు 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎల్ఎల్ఎంకి సంబంధించి వాళ్ళ మార్క్స్ అలాగే ర్యాంక్స్ ఏ విధంగా వచ్చాయి అనేది ఒకసారి చూడగలిగితే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మార్క్స్ 43, ర్యాంకు 2094, అలాగే బీసీఈ అలాగే 46 మార్క్స్ 9494 బీసీబీ, అలాగే 72 మార్క్స్‌కి 662 అలాగే బీసీబీ. ఈ విధంగా చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ టాపిక్ మీద ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి లేదా డైరెక్ట్‌గా నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. కాల్ మీ 4 యాప్ డౌన్లోడ్ చేసి నిమిషానికి ₹3 నేను చార్జ్ చేయడం జరుగుతుంది. మనీ లోడ్ చేసుకొని నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.